అందరికీ జేబీ. నేను మీ సుజాత రాములు కోనేటి. ఇవాళ 1300 మంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని గడిచిన 10 ఏళ్ళు దొర ఏలిండు. అందరికీ సమానం, అందరి తెలంగాణ, బంగారు తెలంగాణ, సమాన తెలంగాణ అని కాకమ్మ కబుర్లు చెప్పి కుటుంబ పాలనకి అంకితం చేసిండు. మరి ఇవాళ మేమేం అడుగుతున్నాం? 1300 మంది ప్రాణత్యాగం చేస్తే ఇవాళ మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. 10 ఏళ్ళు అట్లనే మమ్మల్ని మాటలు చెప్పి మబ్బి పెట్టారు కాబట్టి ఆ కేసీఆర్ ధరని గద్దె దించి మళ్ళీ నేను ఎక్కించినాం రేవంత్ రెడ్డి. మరి మీరేం చేస్తారు? ఆయన చేసిన పోకడ ఏదైతే పోయిండో అదే పోకడ మీరు కూడా పోతున్నారు. మేమేమన్నా మీ పదవులు అడుగుతున్నామా? మీ కుర్చీలు అడుగుతున్నామా? మీ ఫామ్ హౌస్లు అడుగుతున్నామా? మీ 100 ఎకరాలు అడుగుతున్నామా? మమ్మల్ని దోసుకొని మీరు ఏదైతే దాచుకుంటున్నారో అదే అడుగుతున్నామా? మీరు ఏదైతే ఉద్యమం అని మమ్మల్ని ముందల పెట్టిర్రో, మేము ఏదైతే కేసులు పెట్టించుకొని జైలు గోడల్లో మగ్గినామో, మా కుటుంబాలని చూసుకోకుండా ఆకలి కడుపులతోటి మేమైతే పస్తులున్నామో, ఏ కేసులు పెట్టించుకున్నామో, ఏ కుటుంబాలకు దూరంగా ఉన్నామో, ఏ ఉద్యోగానికి నోసుకోకుండా, ఈ తిండికి నోసుకోకుండా, మా బిడ్డలు చూసుకోకుండా నోసుకోకుండా మేము ప్రాణాలు పోగొట్టుకొని ఉంటే ఇవాళ మీరు పదవులు ఎక్కిరు. సంతోషం. ఏదైతే కావాలని కోరుకున్నామో ప్రాణత్యాగం చేస్తే మీకు ఆ పదవులు వచ్చినాయి. కనీసం మమ్మల్ని ఉద్యమకారుల్ని గుర్తించి 250 గజాలు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మాకు బతుకు తెరువుకు కనీసం మేము తల దాచుకుంటేందుకు మాకు ఒక నీడ అడుగుతున్నాము. మీరు ఏదైతే ప్రామిస్ చేసారో ఆ 250 గజాలు ఇవ్వండి, 30,000 పింఛన్ ఇవ్వండి. మీరు ఉద్యమాలు చేస్తే గజ్జ కట్టుకునేది మేము, పోరాటాలు చేస్తే దెబ్బలు తినేది మేము. గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్, అందులో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అప్పుడు 36 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే దగాబడ్డారో మీ ప్రభుత్వంలోనే మీ మనుషులే 4 కోట్ల రూపాయలు తీసుకొని ఒక్కొక్క పేపర్ లీకేజ్ చేసారు. దానికి మేము కొట్లాడితే ఇదే అమరవీరుల స్తూపం దగ్గర మీరు గుంజుకెళ్ళి కేసులు పెట్టారు. 14 రోజులు నేను జైల్లో వచ్చిన. మరి ఆ కేసులు కూడా ప్రభుత్వం మారింది కదా. మేము ప్రజలకు అనుకూలంగా మా కోసం మేము కొట్లాడుకున్నాం కదా. గవర్నమెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం రావాలనుకున్నామో, ప్రత్యేక తెలంగాణ రావాలనుకున్నామో దానికోసం కొట్లాడినాం కదా. మా ప్రభుత్వం మారితేనన్నా మాకు ఏమైనా బతుకు మారుతుందేమో, గడిచిన ప్రభుత్వంలో ఏం మాకు అనుకూలంగా లేదు అని మేము ఏదైతే ప్రభుత్వాన్ని మార్చినామో, ప్రభుత్వం మారితే మాకేమన్నా బతుకు బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని, అది కూడా లేకుండా మీరు కనీసం ఆ కేసులను అట్లా చేస్తున్నారు. వాళ్ళు కేసులు పెట్టారు, ఇప్పటికీ మీరు ఆ కేసులు తిప్పుతూనే ఉన్నారు, ఇంకా తిరుగుతున్నాం. మేము ఈ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డికి ఒకటే ముచ్చట, 4 ముచ్చట్లు ఏం లేవు. ఆయన 200 కోట్లు దోసుకున్నాడు, 2 లక్షల కోట్లు దోసుకున్నాడు, నేను 4 లక్షల కోట్లు దోసుకుంటాను. మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకురో ఆ టార్గెట్ మొత్తం పక్కన పెట్టి మీకు గజ్జ కట్టుకొని, మీకోసం ఆడి, మీకోసం దెబ్బలు తిని, మీకోసం పోరుబడి, మీకోసం మేము కడుపులు కట్టుకొని, మీకోసానికి అన్యాయానికి గురయ్యి మాకు ఈ రోజు తింటందుకు తిండి లేకుండా, చేసేందుకు ఉద్యోగం లేకుండా, ఉంటందుకు నీడ లేకుండా మేము కష్టపడతాం. మమ్మల్ని కూడా గుర్తించమని అడుగుతున్నాం. మీ పదవులు అడుగుతలేమో, మీ కుర్చీలు అడుగుతలేమో, మీ ఫామ్ హౌస్లు అడుగుతలేమో, మీ 100 ఎకరాలు ప్రభుత్వం మా పేదోళ్ళవి తీసుకొని మీరు ఏదైతే జల్సాలు చేస్తున్నారో, ఏసీ కార్లలో, లగ్జరీస్ కార్లలో మీరు తిరుగుతున్నారో, ఏసీ రూమ్లలో పడుకుంటున్నారో మేమేం అడుగుతలేము. మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. ఒకవేళ మీరు గుర్తించని పక్షంలో ఇదే వచ్చే 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు మాకు అనుకూలంగా మీరు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే ఇక రేవంత్ రెడ్డి ఇల్లైనా ఉండాలి, లేకపోతే మీ ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు అయినా ఉంటాయేమో ఒక్కసారి చూసుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నా. జై భీమ్. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటుంది కదా. పైసలు లేకుంటే మీకు ఎట్లా? మీకు సాయం ఇవ్వాలన్నా, గజాలు ఇవ్వాలన్నా, మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా? అన్న చాలా చక్కటి ప్రశ్న అడిగిన. ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు. జై భీమ్లు. అయితే 100 కోట్లు పెట్టి ఇవ్వాలా? దేశాల నుంచి అందాల భామను తీసుకొచ్చి నువ్వు తైతక్కలు ఆడుతున్నావు, వాళ్ళతో ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా దండాలు పెట్టుకుంటా నువ్వు ఫోటోలు దిగుతున్నావు. మాకు ఈ గోసలు ఈడ కనిపిస్తలేవా? నిరుద్యోగుల గోసలు కనిపిస్తలేవా? రైతుల గోసలు కనిపిస్తలేవా? లేకపోతే మేము ఏదైతే కార్మికులం ఉన్నామో మా కడుపు కోతలు మీకు కనిపిస్తలేవా? అందాల పోటీలు పెట్టుకొని నువ్వు వాళ్ళతో కూర్చొని విందు చేస్తున్నావు. ఒకరోజు నువ్వు చేసిన విందు 1 గంట సేపు నువ్వు ఎన్ని భోజనం చేసినావు? ఆ విందు కాస్ట్ ఎంత? అదంతా ప్రభుత్వం సొమ్ము కాదా? ప్రభుత్వం అంటే ప్రజలు మా సొమ్ము కాదా నేను అడుగుతున్నా. దానికి ఎక్కడి నుంచి వచ్చినాయన్న వీళ్ళకు డబ్బులు? అది మన డబ్బే కదా, పేదోళ్ళ డబ్బే కదా. అసలు ప్రభుత్వం అంటేనే ప్రజలే ప్రభుత్వం. మేమున్నాం కాబట్టి ప్రజల మీద వాళ్ళు గెలిచియాల ప్రభుత్వం నేలుతురు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నామన్నా, ఏసీ కార్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు అనుభవించే ఫామ్ హౌస్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నాం కదా, అదంతా ప్రభుత్వం డబ్బు కాదా? మన డబ్బు కాదా? చెప్పండి. దీనికి అంత డబ్బులు ఉన్నాయి. మాకు కావాల్సిన మీరు ఇచ్చిన హామీలు మేమేమన్నా అన్యాయంగా అడుగుతున్నామా అన్న? మీ ఆస్తులు అడుగుతున్నామా? లేకపోతే మీ కొలువులు అడుగుతున్నామా? మీ ఉద్యోగాలు ఇవ్వండి, మాకు మీతో పాటు మంత్రి పదవులు ఇవ్వమని అడుగుతున్నామా? మీరు ఏదైతే ప్రామిస్ చేసిరో 250 గజాలన్నా మీకు 100 కోట్లు ఉండొచ్చు. అధికారులకు, నాయకులకు, మీ దగ్గర పనిచేసేటోళ్లకు, లేకపోతే మీ గుమాస్తాలకి ఇలా పిఎన్ టచ్ చేసి ఆయనకు 250 ఎకరాలు, 300 ఎకరాలు ఉంది, మాకు ఒక 250 గజాలు ఇయ్యరా అన్న? ఇది అన్యాయమా కాదా? మేము అడిగింది న్యాయమే కదా. మీరు చేసేది అన్యాయం, మేము అడిగేది న్యాయం. ఇందులో న్యాయం ఉంది కదా. మా కడుపు మంటలా
చెప్పండి, దీనికి డబ్బులు ఉన్నాయా? ఇవాళ నీకు తెలంగాణ ఇంత ఇన్ని దాంట్లలో ఇదైతుంది, అసలు నన్ను కోసిన డబ్బులు లేవనే నువ్వు మరి అలా 100 కోట్లు పెట్టి అందాల పోటీలు చేస్తున్నావు, దానివల్ల ఉపయోగం ఉందా చెప్పండి? అందాల పోటీలతోనే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఉపాధి వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి అన్న. ఆ అందాల పోటీలు పెట్టి నువ్వు ఉపాధి చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? అదే నువ్వు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, కొత్త కంపెనీలు పెట్టచ్చు కదా. మీరు ఫారెన్ ఇన్వెస్టర్స్ని తీసుకొస్తా అంటారు, మన దగ్గర చదువుకున్న వాళ్ళు లేరా? నేను కూడా డిగ్రీ చేసిన, LLB చేస్తున్నా, నాకు ఉద్యోగం ఇవ్వచ్చు కదా, నేను కూడా నిరుద్యోగిని. మన నాలాంటి వాళ్ళు చాలా మంది 100 మంది ఉన్నారు కదా, 36 లక్షల మంది కోసం మనం ఆ రోజు కేసులు పెట్టుకొని జైళ్ళలో పోయినాం కదా. మన రాష్ట్రంలోనే 36 లక్షల మంది నిరుద్యోగులు యువత ఉన్నారు అంటే అందరూ చదువుకున్న వాళ్ళు లేరా? అందరూ ఇన్వెస్టర్ లేరా? మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా మీద మనల్ని చూసి వస్తారు కదా ఇతర దేశాలు, అందాల బామలను తీసుకొచ్చి ఇవ్వాలంటే మీరు ఆడవాళ్ళని నిలేస్తున్నారా? అంతే కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకు మీరు ఇస్తున్న హామీలు లేవు, కనీసం చదువుకోవడానికి పల్లెటూరులో స్కూళ్ళు కూడా అవి సరిగ్గా చేయించలేని పరిస్థితి ఉంది. ఆడపిల్లలకు కనీసం టాయిలెట్స్ లేవు, అందులో కుక్కలు పందులు పోయే పరిస్థితి ఉంది. ఇలా ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. ఇవన్నీ నీకు పక్కన పెట్టుకొని ఇలా నీకు అందాల పోటీ, వాళ్ళకు విందు కావాలన్నా? ఇదేమన్నా ధర్మతేనా? నేను అడుగుతున్నా, చెప్పండి. మేమేమో ఇవాళ ఎండకు పొద్దున్న 4 అవుతుంది, ఇప్పుడు పొద్దున్న నుంచి ఎండకు కడుపు మార్చుకొని ఏం తినకుండా అన్ని వదిలేసుకొని మీరు ఇక్కడ చూస్తే పొద్దున్న నుంచి ముసలోళ్ళు కూడా ఉన్నారు. అంటే మా జీవితం మారుతుంది, గవర్నమెంట్ మారింది, మా బతుకు మారుతుంది, కనీసం ఇప్పుడైనా మేము 5 ముద్దలు నోట్లో పెట్టుకుంటామని ముసలోళ్ళు కూడా ఇవాళ ఎండకు కూస్తున్నారు. నువ్వేమో అందాల పోటీలతోటి బామలతోటి విందులు చేసుకుంటున్నావు. ఇంకా సంస్కారం అడ్డొస్తుంది కానీ బూతులు తిట్టాలనిపిస్తుంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందన్నా? దొర మారుతుండ్రు, రెడ్డి మారుతుండ్రు, నాయకులు మారుతున్నారు, మీ ఆస్తులు మారుతున్నాయి, మా బతుకులు ఏం మారుతున్నాయి అన్న? ఏం మారతలేవు కదా. గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసినట్టే మమ్మల్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది, మేమేం చేయలేని పరిస్థితి ఉన్నది అంటున్నారు కదా. దాన్ని అప్పుల పాలు చేసింది అంటున్నారు కదా. సరే, ఆయన చేసిండు మోసం కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చినాం కదా. మరి ఇప్పుడు నువ్వు విందులని, భోగాలని, మొన్న నువ్వు ఫారెన్ ట్రిప్పులు పోయినావు ప్రత్యేకంగా ఫ్లైట్లు పెట్టుకొని, అదంతా ఏంది? నీకు ఒక్కడి కోసం ఇంతమంది, నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఇదంతా ఎందుకు డబ్బులు? ఇది నువ్వు అదేదో ఇక్కడనే చేసి తగలబడితే ఇక్కడికే వస్తారు కదా ఇన్వెస్టర్లు. నీకేమో బిచ్చగాండ్లాగా అక్కడికి పోతావు, అక్కడ రూపాయి పడదు, మరి ఇక్కడికి వచ్చే అందాల పోటీలు అంటావు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రపంచ దేశాల నుంచి సుందరులను తీసుకొచ్చి అందాల బామ్మలు పోటీలు చేసినావు కదా, వాళ్ళకి అంతంతా విందు పెట్టి ఇది చేసినావు, దానివల్ల ఉపయోగం ఏంది? ఎవరు చేస్తారు ఇన్వెస్టర్స్? అంటే మన దగ్గర ఏం లేదు. నిజం, మన భూమి బంగారం అసలు భూమి, నల్ల భూమి ఉంది, తెల్ల భూమి ఉంది. మనకు రైతులు మంచిగా మీరు రైతులతో రకరకాల పంట వేయచ్చు. ఈ ఫారెన్ కంట్రీస్లో ఏదైతే పంటలు ఉన్నాయో అవన్నీ చైనాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో పండే పంటలు కూడా మన బంగారం అసలు భూమిలో పండుతాయి. మీరు రైతులకు సహకరించవచ్చు కదా, మనకు అట్లాంటి మన ఉచిత పథకాలు పెట్టచ్చు కదా, ఇంకా కూడా పెట్టచ్చు కదా. మీరు ఇస్తున్న హామీలే చేయలేదు, ఇంకా ఏం పథకాలు పెడతారు? ఇంకా మోహం. ఆర్టీసీ ఉచిత బస్సు పెట్టినాయి, ఎవరికి ఉపయోగం అన్నా? మేమేం అడుగుతున్నాం? విద్య వైద్యం అడుగుతున్నాం, మేము చదువు అడుగుతున్నాము, మాకు కొంచెం పని అంటే అని ఉపాధి అడుగుతున్నాం. నువ్వు అవసరం ఉన్నది పెట్టకుండా అవసరం లేని చెత్తంతాన్ని ఏదో నక్క చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కర్ణాటక వాళ్ళని చూసి నువ్వు పెట్టినావు. కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే మీరు మబ్బి పెట్టి కర్ణాటక గెలిచిరో అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగించారు. ఇదే ఫార్ములా నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ఏదైతే ఈ ఇతర రాష్ట్రాల్లో గెలిచిరో అదే ఫార్ములా నెక్స్ట్ వాళ్ళు గెలుద్దామని చూస్తారు. అంటే ఇట్లా మీరు గెలుచుకుంటే పోతూనే ఉంటారు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మామూలుగా ఉండే ప్రజలకు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి, నిరుద్యోగులకి, ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నాయో, ఎవరైతే పథకాలు అవసరం ఉన్నాయో, ఎవరికైతే ఎడ్యుకేషన్ అవసరం ఉంది, ఎవరికైతే హాస్పిటాలిటీ అవసరం ఉందో అట్లాంటి మినిమం నీడ్స్ అస్సలు అవైలబుల్ ఏమంటారు అందుబాటులో లేవు, వస్తాయనే నమ్మకం కూడా లేదు ఈ ప్రభుత్వాలను చూస్తుంటే. జూన్ 2 మీకు ప్రకటన రాకపోతే ఏం చేయబోతుంది? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే ఉద్యమం చేసినామో పెద్ద ఎత్తున ఇదే ఇంద్ర పార్క్ సాక్షిగా ఇదే ఉద్యమం లక్షల మందితోటి రేవంత్ రెడ్డి గారి ఇంటికాడ, అసెంబ్లీ కాడ జరుగుతుంది. ఇంకా ఇది మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తూ ప్రభుత్వాన్ని తమ డిమాండ్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, ధర్నా చౌక్.